నమస్తే, వెల్కమ్ టు బిల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. మిర్యాలగూడ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు రోజు రోజుకు మారుతూ ఉన్నాయి. అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్థానిక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో గ్రామాలలో స్థానిక ఎన్నికలపై ప్రచార హోరు, పోటీదారులు ఎవరెవరు ఉన్నారో అనే తెరపైకి వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. మిర్యాలగూడ నియోజకవర్గంలో అత్యంత కీలకమైనటువంటి చైతన్యవంతమైనటువంటి మండలం వేములపల్లి మండలం. ఇది చిన్న మండలం అయినప్పటికీ నియోజకవర్గ స్థాయి రాజకీయాలను ప్రభావితం చేయగలిగినటువంటి నేపథ్యం వేములపల్లి మండలానికి ఉంది. గతంలో సిపిఎంకు మంచి పట్టున్నటువంటి వేములపల్లి వేములపల్లి మండలం ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ మెజార్టీ వచ్చినప్పటికీ గతంలో బీఆర్ఎస్కు మంచి పట్టున్నటువంటి స్థానికంగా నిర్మాణం ఉన్నటువంటి మండలం వేములపల్లి మండలం. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో గతంలో జెడ్పీటీసీ స్థానం ఎస్సీకి రిజర్వ్డ్ కాబడినటువంటి వస్తున్నటువంటి రిజర్వేషన్లు 42% అమలు అయినట్లయితే వేములపల్లి మండలం దాదాపుగా జనరల్ కానీ లేదా బీసీ కేటగిరీ కానీ వచ్చే అవకాశం ఉందనే ప్రచారం వస్తున్నటువంటి నేపథ్యంలో అనేక మంది అక్కడ జెడ్పీటీసీగా పోటీ చేయడానికి సన్నద్ధమవుతున్నారు. ప్రధాన పార్టీలు అయినటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు, సిపిఎం పార్టీ కూడా ఇక్కడ బరిలో ఉండే అవకాశము ఉన్నది. ఇటువంటి నేపథ్యంలో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు పోటీ చేయడానికి వస్తున్నారనే విషయాన్ని ప్రధానంగా చూసుకుంటే ముఖ్యంగా కాంగ్రెస్ అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ నుండి కీలకంగా జానారెడ్డికి అత్యంత సన్నిహితుడు, జానారెడ్డి అనుచరుడుగా కొనసాగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ డెలిగేట్ అయినటువంటి చిరుమర్రి కృష్ణయ్య పేరు ప్రధానంగా వినిపిస్తూ ఉంది. ఆయన పోటీ చేయడానికి ఇప్పటికే సన్నద్ధమవుతున్నట్లు ఆయన అనుచరులు ప్రచారం చేస్తూ ఉన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా. జానారెడ్డికి ఎంతో సన్నిహితంగా ఉండేటువంటి కృష్ణయ్య ఈసారి బరిలో ఉండడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఆయన మాటల్లో కూడా ఈసారి ఇప్పటికే జానారెడ్డి సూచన మేరకు పోటీలో ఉండడానికి సన్నద్ధమవుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ప్రచార మాధ్యమాల్లో సైతం ఆయన ప్రచారము ఓరెత్తిస్తూ ఉన్నారు ఇప్పటికే. ఇటువంటి నేపథ్యంలో ఆయన జనరల్ కేటగిరీ అయినా లేదా బీసీ అయినా పోటీ చేయడానికి ఆయన సిద్ధమవుతున్నట్టు ఇప్పటికే ప్రచారం అవుతుంది. ఆయన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, జానారెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఈ నియోజకవర్గంలో అత్యంత దగ్గరమైనటువంటి వ్యక్తి. జానారెడ్డికి ఉన్నటువంటి వారిలో కీలకమైనటువంటి అతను కృష్ణయ్యగా చెప్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఆయన జెడ్పీటీసీగా పోటీ చేయడానికి ఇప్పటికే సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఆయనతో పాటుగా మండల పార్టీ అధ్యక్షుడైనటువంటి కాంతారెడ్డి బరిలో ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి బత్తుల లక్ష్మారెడ్డి, బిఎల్ఆర్ ముఖ్య అనుచరుడు రేగట్టె రవీందర్ రెడ్డి సైతం పోటీ చేయడానికి అవకాశం ఉంది. బిఎల్ఆర్ ఆయననే నిలబెడతారనే ప్రచారం కూడా ఒకవైపు జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ రసవత్తమైనటువంటి పోటీ ఇక్కడ జరిగే అవకాశం ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సైతం గట్టి నిర్మాణంతో పాటుగా నిర్మాణాత్మక పాత్ర పోషించే గట్టి నాయకత్వం కూడా బీఆర్ఎస్కి ఇక్కడనే ఉండడం గమనార్హం. ఇక పోటీ మాత్రం రసవత్తరంగా ఉంటుందనే ప్రచారం, చర్చ ఇప్పుడు మండల వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఇక కాంగ్రెస్ వైపు నుంచి వీరు ముగ్గురు ప్రధానంగా ఉంటే, ఇక బీఆర్ఎస్ నుంచి మండల పార్టీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్, అదేవిధంగా గతంలో ఆయన సతీమణి ఎంపీపీగా కొనసాగినటువంటి నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి ప్రధానంగా పోటీ ఉండే అవకాశం ఉంది. జనరల్ కేటగిరీలో ఉంటే ఆయనకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు ప్రచారం సాగుతుంది. ఆయనతో పాటుగా సెట్టిపాలెం మాజీ ఎంపీటీసీ అయినటువంటి సుధాకర్ రెడ్డి కూడా తాను బరిలో ఉంటానని అడిగే అవకాశం ఉన్నప్పటికీ మెరుగైనటువంటి అవకాశాలు కరుణాకర్ రెడ్డికే బాధ్యతలు అప్పగించే అవకాశాలు అయితే మొండిగా కనిపిస్తున్నాయనే ప్రచారం అయితే కొనసాగుతుంది. ఇక బీసీ కేటగిరీకి వచ్చినట్లయితే 42% ఇవ్వడం, లేదా కాంగ్రెస్ పార్టీ 42 కాకుండా కాంగ్రెస్ పార్టీ బీసీకి జనరల్ కేటగిరీలో ఇచ్చినా కానీ ఇక్కడ బీసీ నాయకులు బలంగా ఉన్నారు. వారికి బీసీకి తమకే ఇవ్వాలని కోరే అవకాశాలు కూడా డిమాండ్ చేసే అవకాశాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో స్థానిక తాజా మాజీ సర్పంచ్ వేములపల్లి గ్రామానికి చెందినటువంటి
చిర్రా మల్ల యాదవ్కు ప్రధాన అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన యాదవ సామాజిక వర్గానికి సంబంధించి హెడ్ క్వార్టర్లో సర్పంచ్గా పోటీ చేసి ఆయనకు మంచి సన్నిహిత సంబంధాలు ఉండడం, అనేక యాదవ సామాజిక వర్గం కూడా బలంగా ఉండడం, ఆయన పోటీ పడే అవకాశం కూడా ఉంది. ఇక మరో కీలకమైనటువంటి వ్యక్తి సీనియర్ నాయకుడు, దాదాపు టీడీపీ నుండి మండల బాధ్యతలను వహిస్తూ మాజీ సర్పంచ్, ప్రధాన మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి సెట్టిపాలానికి సర్పంచ్గా కొనసాగి అదేవిధంగా 2 సార్లు మిర్యాలగూడ మార్కెట్ డైరెక్టర్గా పనిచేసినటువంటి మల్లేష్ గౌడ్కు ప్రధానమైనటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బీసీ అయినట్లయితే ఆయనకు మండల వ్యాప్తంగా కూడా ఉమ్మడి మండలంలో కూడా మంచి పట్టున్నటువంటి నాయకుడు. అదేవిధంగా గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గ్రామాల్లో ఓటు బ్యాంకు కూడా బలంగా ఉండడం, ఆయన బరిలో ఉండడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఆయనకు ఎక్కువ అవకాశాలు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఆయన ఏ పార్టీలో ఉన్నా ఒక క్రమశిక్షణతో ఉన్నటువంటి మల్లేష్ గౌడ్కు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. మండల వ్యాప్తంగా కూడా అన్ని గ్రామాలలో మంచి పట్టు, అందరి మన్ననలు పొంది ప్రజలందరితోటి కలిసిపోయే మనస్తత్వం కలిగినటువంటి ఒక స్నేహశీలిగా పేరున్నటువంటి మల్లేష్ గౌడ్ జడ్పీటీసీగా ఈసారి పోటీ చేసే అవకాశాలు కూడా ముండిగా కనిపిస్తూ ఉన్నాయి. బీసీ అయినట్లయితే ఆయన బరిలోనే ఉంటారు అనే ప్రచారం కూడా చర్చ సాగుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఈ బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీలు 2 కూడా హోరాహోరీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ తొలిసారిగా బీసీ నేతలు పోటీ పడే అవకాశం ఉండడం, ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే ఓసీ అయినా బీసీ అయినా కృష్ణయ్య టీపీసీసీ డెలిగేట్ అయినటువంటి కృష్ణయ్యనే బరిలో ఉంటున్నటువంటి నేపథ్యం. ఇక ఇక్కడ కూడా బీసీలే బరిలోకి ఉన్నట్లయితే రసవత్తరమైనటువంటి ఓరాహోరి పోరు సాగే అవకాశం అయితే ముండిగా కనిపిస్తూ ఉంది. ఇక వేములపల్లి మండలంలో ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణలు, కుల అదేవిధంగా వర్గానికి సంబంధించినటువంటి సమీకరణలు పూర్తిగా మారే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రానున్నటువంటి స్థానిక ఎన్నికలను చూసి గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలకు భిన్నంగా ఈ స్థానిక ఎన్నికలు ఉండబోతున్నాయనే చర్చ అయితే మండల వ్యాప్తంగా కొనసాగుతూ ఉంది. ఇప్పటికే వేములపల్లి ఇందాక చెప్పుకున్నట్టు ఎంతో చైతన్యవంతం అనేటువంటి ఈ మండలంలో రాజకీయ పరిణామాలు పూర్తిగా నియోజకవర్గంపై కూడా ప్రభావము పడే అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో 2 పార్టీలు కూడా ఇక్కడ గెలుపుపై ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ జానారెడ్డి కూడా ప్రతిష్టాత్మకంగా ఆయన ఎంతో సన్నిహితుడు, ఆయన శిష్యుడైనటువంటి కృష్ణయ్యను బరిలోకి దింపి పట్టును కోల్పోయి గత అసెంబ్లీ ఎన్నికల్లో జానారెడ్డిని కాదని బత్తుల లక్ష్మారెడ్డికి టికెట్ వచ్చింది అనే ప్రచారం ఉండడం, జానారెడ్డి పట్టు లేదు అని ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ స్థానిక ఎన్నికల్లో ఏ విధంగానైనా పట్టును నిలుపుకొని తమ అనుచరులను, తమకు అనుకూలంగా ఉండేటువంటి వారిని బరిలోకి స్థానిక ఎన్నికల్లో దింపాలనే యోచన కూడా చేస్తుండడంతో ఇక్కడ రసవత్తరమైనటువంటి పోటీ అయితే ఏర్పడే అవకాశం ఉంది. ఇక స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉంది. ఆయన కూడా తమ వర్గీయులని ప్రజాప్రతినిధులుగా బరిలోకి దింపి ప్రజాప్రతినిధులుగా నిలపాలనే కృతనిశ్చయంతో ఆయన ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అందుకే ఇక్కడ రసవత్తరమైనటువంటి పోరు జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బెల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నమస్తే.